ఈ బిడ్డ ఎడుతుంది అన్నప్పుడు ఆ తల్లిదండ్రి ప్రాణం పోయింది. మంత్రి వీరసేనుడు చదువునవంతుడు, పిల్లలు లేనివాడు. ఒక్కసారి 2 సిపాల ఒక్క దిక్కేసుకుని అవ్వ నాయనని 7 ఏళ్ళ కొడుకు అవ్వాని గొల్లెత్తిన్నది. నేడిపెక్కడదయ్యా సీమల వారి సందం ఇంటి ముందుకు వచ్చేసరికి వారి మంత్రి వీరన్న వాళ్ళ ప్రాణం పోగా నీ చేతులు పెట్టి నీ కాళ్ళ మీద వేసిన ఆ పిల్లకు నువ్వు అయ్యవు కావాలి, నీ భార్య అవ్వవు కావాలి, నీ భార్య తల్లి కావాలి, నువ్వు తండ్రివి కావాలి, పూల్లో పెట్టి దానం చేద్దామని ఆ బిడ్డను చూడు 21 రోజు పసిక్కులను అడ్డబాబా కట్టుకుంటే ఆ బిడ్డకి మెరక పాల కొరకు మంత్రి వీరన్న సాతంతో పునుకులాడుతుందంట. అయ్యో బిడ్డ చందాల దేవి, నీకు నేను అవననుకుంటానమ్మా బిడ్డ, మీ నాయన కింద మంత్రితో చేసిన కులాన పోయేదండి. మీ తల్లిదండ్రి ప్రాణంగా నా చేతిలో పెట్టి నా కాళ్ళ మీద వేసిండ్రు బిడ్డ, నేను కన్న తండ్రి కన్న మిన్నగా సాదుకుంటానమ్మా. నేను అడ్డబాబా కట్టుకుని 7 ఏళ్ళ పిల్లగాడు దత్త తరిలితాను కొడక ఎడవకు బిడ్డని దండరెక్క పట్టుకొని ఊరిలో అధిపతాయ్ మూడెబ్బరాజును ముచ్చాల గన్నెను పువ్వుల్లా పెట్టుకొని పువ్వుల్లా పెట్టుకొని ఈ భూమి మీద మీ నాయన పౌడంపి రాజు ఉన్నాడు అనుకో, మంత్రి వీరన్న ప్రాణమే పోయింది అనుకో. నాయన పిల్లగాన్ని పట్టుకుని మంత్రి వీరన్న చదువునవంతుడు 3 తుల పక్షికి పెట్టిన 5 తుల పక్షి పెట్టి 9వ రోజు పిండ పిత్తలం పెట్టి బిడ్డ కొడుకుల బిడ్డల అనేది ముందు కథల కొరకు చనిపోయినట్టు మీద కప్పిన గుడ్డ మీడి బేగరి పాలు పాత బట్టలు ఉన్న సాగల వల్ల పాలన్నారు పిల్లలు పెట్టిన కూడు కాకుల గద్దల పాలు పిల్లగారు ఇతల గురువు చేపించిండు మంత్రి వీరసేనుడు. కొరక ఇలా మీ అవ్వ పండుగ మీద ఆయన పండుగ 7 ఏళ్ళ పిల్లగారు సీత పిండ పిత్తాలం పెట్టించి 11వ వల్ల రోజు నాడు మగవాని సీతల పిల్లలు దక్కరో ఉన్నారు. మంత్రి వీరన్ అనుకున్నాడు ఈ వీడిని ఎత్తుకొని పోయి గుడిసికాడ ఉన్న నా భార్య లక్ష్మీదేవి సీతల పెడతా మంత్రి వీరన్ బిడ్డని ఎత్తుకొని మాత్రం అడుకోనమ్మా
పారినో లేదో చల్ ఇంటికే పోయి ఇది పోరికేనా ఇంటికాడ పోయినా పని పోదా మళ్ళీ లేకపోతే నీ ఇతర వాడకం వీడు కథ చెప్పి ఇంటి వెళ్ళగా టిఫ్ పెట్టుకొని కూర్చొని అట్లా పోతుంది వీడు పండుకోని కథ కచ్చడం కాదు ఇంటి కథ వీడు దానికి కలిసి లేదు అది వీడికి కలిసి లేదు అయిపోతే నువ్వు లేవద్దు నీకు లేస్తా నీకు అని పెడతా ఏం తాత వాళ్ళకెందుకంటే నీకే అని పెడతారు ఆ రోజు లేస్తలేదా రాను కూడా బామ వీరచ్చు ఈరమ్మా నామగడే నా పెళ్ళి అవ్వాలి వీడికంటే వాళ్ళు అయ్యో జాంకెట్ వాళ్ళు ఎంత ముద్దుగా పిలుచుకుంటారు వాళ్ళు ఎంత ముద్దుగా పిలుచుకుంటారు కోడిగా కోడిగా బస్మతిగా ఒత్తుడుగా పోతురు అని పిలుచుకుంటారు ఓ అంతకంటే అధ్వానం గుంజిగాడు సూర్యుడ పుడకాలు సపోడ బాలు అద్దావు వేలు పొడికితలవు అలా మళ్ళా మన రాము ఇయ్య పచ్చిబడలు కరకపల్లి కాడ అంతా మా బాలు వెళ్ళి ఉన్నారు ఈ బండికి నిద్ర వస్తలేదు కాదు బుల్లెట్ బండికి వస్తున్నా ఏదో ఏందో అడుగుతాడు నన్ను నమ్మనండి నమ్మడు నీ కాడు ఎందుకు రల్లింగా నువ్వు వచ్చిరు రావే పోతు కొడిసే ముందుకు రావటనమ్మా నాకడి దున్నేటి బంగారు బావా నాకడి దున్నేటి బంగారు బావా పెట్టాను బావా నాకడి దున్నేటి బంగారు నీ తెలపండి వాళ్ళని నా నరకొని దొంగలని సీతారారని మొదలని పండు పెట్టి పాలు నీ కట్నం మండ నీకు 3 5 పోయ్యా నీకు తెలినాడు పిట్టో పెట్టే కదా గుంజిగా నీ మంట వాళ్ళగా ఓ రంజముడేన పాడారా ఓ రాజకోడుక సాపిస్తాది నీ పిల్లలు నిన్ను ఓరి పాడుగా వరి కోసం ఇచ్చిన మును బట్టి నీ ఓటు బట్టి నా ఓటుకి వెళ్ళింది నా ఒక్కడే జ్ఞాపకం అవ్వాలారా ఏంటిది దినాల పిట్ట పెట్టే జ్ఞాపకం అది మాగా ఆదుకుంటది ఆఖరి పిక్క దీని లోపకతాయేదా కొట్టుకుందనా మొత్తుకుందనా లోపడే సొత్తుకుందనా
ఏడుతో పడతావు నీ మాట బయటకు వెళ్ళకుండా ఇంట్లో వాడ బయట పడకుండా ఏం చేయాలి బిడ్డ ఇప్పుడు ఇదే బుద్ధి పాడవాడా మా భార్య ఈరొచ్చి పిల్లైతే నా భార్య నా పెళ్ళానికి ఇలా పిల్లైతే లేరా అని ఏ తల్లి సంగ బాపినరా వాళ్ళ పాలిచ్చి ఆ పొలం తోటలో పడబెట్టి శనకాడికి పోయిందో నీళ్ళకే పోయిందో నిప్పుకే పోయిందో ఎవరికైనా ముచ్చటకే పోవచ్చు ఎవరు పంట వాడిని పశువు ఎత్తుకొస్తారో వాడుకొని నువ్వా పోరు ఎత్తుకొస్తే వాళ్ళని నమ్ములో ఉంటే నన్ను ఎత్తుక పోరు ఎప్పుడు ఎత్తుకుపోయినా చూస్తాను నేను ఎత్తుకుపోయినా మంచిది అంతే ఎత్తుకపోతారు నీ బుద్ధి పాడ కదరా ఎల్ల దొంగతనం చేస్తారు రాంగ పొంగ రోడ్ల పడి మక్కతోనే కంగులు దొంగతనం చేయంగా చూసినా ఇంత పలిక బిక్క రాంగ చూసినా ఎక్కడ దిక్కు లేకపోతే పట్ట వాడీలు ఎవరు ఏం చూసినా సముద్రం వానకాలం తినవు వాళ్ళ పొయ్యి కాడ కట్టెలు వీళ్ళ పొయ్యి కాడ తెచ్చేసుకోవాలి ఆగో కట్టెలు అనగానే నవీన వాళ్ళకి ఆ దొంగతనం చేసిన వాళ్ళు అవుతారు రా అక్క అల్లుళ్ళు మంచుకున్నారా ఓసెళ్ళే అల్లుళ్ళు మంచుకున్నారా అట్లా అయ్యో ఇప్పుడే వస్తా పిల్లగా ఏంది పొలగాళ్ళు అమ్మాయిలు అబ్బాయిల వాళ్ళు అటే మరి అట్లయితే అట్లే కానీ బిడ్డ ఏ తల్లి సంగ బాపి నువ్వు ఎత్తుకరా ఎవరైనా చూస్తే మంచిగా రారా దాడ పట్టుకొని రారా దొరకడుకుంటూ రారా ఓ గాయదా బిడ్డ మన ఊరే ఎవరికన్నా బిడ్డ కాదు మన ఊరే పౌడంపి రాదు ఆ తల్లి ముచ్చలనే ప్రాణం పోయింది ఏంది ఊరిలో రాదు పౌడంపి రాదు నా తల్లి ముచ్చాలనే ప్రాణం ఇద్దరు ప్రాణం మొత్తం ఒక్కసారి పోయిందా మొత్తం మొత్తం సరిపోతా అయితే వాళ్ళ ప్రాణం పోయింది అంటే ఈ పిల్లగాళ్ళకి అమ్మబలిగం లేదు అయ్యబలిగం లేదు అయ్యా వీరసేనుడా నీ కొడుకులు లేరు బిడ్డలు లేరు కాబట్టి నా కొడుకు నువ్వు కన్న కొడుకులకి దాదుకో నా బిడ్డ కన్న బిడ్డలకి దాదుకోమని నా చేతులు పెడితే వాళ్ళ ప్రాణం ఏంటి పండుగ చేసినా నువ్వు అమ్మ వాళ్ళని అయ్యని సాదుకోవాలి అయిద్దానా నువ్వు చదవాలి కొత్త పైలు చెప్పరేమో సాల్మోలే నా సౌతులారా ఎవరు చదువుకోవాలి నువ్వు సాల్ చెప్పు సాయకంటే దుడ్డపరి నాదేనదట నా మొగటి చెప్పేటప్పుడు గుర్తాండు అవ్వ అని దగ్గర భయపడచ్చి తాగుంటే ఓ పోరి మలపోతే నీ మోడు కొడుతు నా మోడికే ఉండమన్నదట మంచి పని చేసింది పోతే నీ మోడు కొడుతు నా మోడికే ఉండమన్నదట తాగుకించి ఏం చెబుతాంది మాట మాట్లాడ కొంచెంగా మన కొడుకుల బిడ్డలే ఏంటి సాగుకుంది అరే నీ లోకాన్ని అడగాల నేను ఇసురుచ్చుకోలేవు ఆ పోరు పుట్టినాక ఈయన చెప్పరాలా ఓ చెల్లె ఈమెకే ఏం పేరు రాయక్క చెప్పరాలా ఈయను అయితే ఆ పోరు పుట్టినాక 21 రోజు తెల్లారే వాళ్ళ అవ్వ వచ్చింది వాళ్ళ అయ్య వచ్చింది అయితే ఆ పోరి అవగణన పుట్టిన పోరి కావచ్చు అయ్య గణన పుట్టిన పోరి కావచ్చు అవ్వయ్య గణన పుట్టిన పోరిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి సాధుకో పెళ్ళమంటాను నేను రాదు పెద్ద ఏంగా పోరికి మాట్లాడిన నన్ను ఏమని పిలుస్తుంది నన్ను అవ్వని పిలుస్తుంది నా మగన్ని అయ్యా అని పిలుస్తుంది అవ్వ అయ్యా అని పిలిచినప్పుడు వాళ్ళ అవ్వయ్య మీద కీడు మా మీద పడితే మేము కూడా వాళ్ళ కెక్కుని ఎగిరిస్తాము రాయక్క చెప్పు ఆ పోరి పాడ ఎవరి కాదు ఎవరి విన్న ఎవరి కాళ్ళ గురించి ఎవరి కూట గురించి పోరి పాడ పోరిని బొంద పెడితే నవ కడుపు కదా బొచ్చ పోరిస్తే నీరు రాకుల కడుపు కావాలా దాని అవరాకుల కడుపు ఆ పోరిని తీసుకుపోయి ఆ పోరిని తీసుకుపోయి గుంజిగా ఆ స్టబ్ స్టేషన్ కాడ బొంద పెట్టి రాకు బొంద పెట్టి గుంజిగా వాళ్ళ అమ్మాయి ఎక్కడ కాలేసిల్లో అందుకే శ్రీకాడితే నా తోకే పోను కానీ అట్లయితేనే బిడ్డ ఎంతైనా కానీ ఆ పోర్ని వాళ్ళ అమ్మాయిని ఎక్కడ కాలేసో అక్కడ బొంద పెట్టి ఇంటికి వచ్చినాక తాను చేసాక బుక్కలు కూడి పెడతా అది వరంగా నువ్వు గుడిసెలకు వచ్చేది లేదు నీకు అన్నం పెట్టేది లేదు నేను ఆ గుడిసెల ఫ్యాన్ వేసుకొని పంట నువ్వు పోయి పెంట బొందలే పండాలి అది కాదమ్మా ఈ పిల్లలు దాదుకున్న ఒక రహస్యం ఉన్నది రహస్యం ఉన్నది ఒక్కటా అవును
లోపల గుడిసెలు ఎవరు ఆకిట్లా మాట్లాడుకుంటే ఓ ఇన్నోదలో లేదు కొత్త పైన అంతా మారిపోయింది ఆడుకుంటే చెప్తే మెల్లగా గుంజిగా ఒక్కొక్క మొగలు ఇంట్లో మాట బయట పడకుండా చేస్తారు ఎన్నడు చేస్తావు నా సంసారం ఆ శ్రావణ చూసి నేర్చుకో అన్నాడు కానీ అనలే ఆయన అన్నగానే కళ్ళు చూస్తాడు నేను గాయదాన్ని అయితేనే సంవత్సరానికి ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు అట్లా అమ్మాయి పిల్లలు చదువుకున్న మెల్లగా చెప్పు మునుపటి లేక కొత్త పల్లె పిల్లలు మాట్లాడుకుంటానే నా సంవత్సరం కోసలు కాలుస్తారు శివులు చెప్పాలి కదా మెల్లగా చెప్పు ఎవరు ఎడుగుతా పోరుడు నేను అయితే చెడియప్పుడు గుంజాడ ముద్దించుకుంటాడు రా ఓ గాయదా గడి చెప్తున్నా గట్టిగానే చిన్న చెప్తున్నా చెవులేని రావాలి వీళ్ళ రాజ్యం వీళ్ళ దేశం వీళ్ళ తల్లి తులబారు ఓ దేవుడా బోరే పుణ్యానిగా సాధన కొన్నా బోరే దాదుకుంటే వాళ్ళ రాజవాడ వాళ్ళ దేశవాడ వాళ్ళ బంగాళ బావాల వాళ్ళ మిద్దెల వేడలు వాళ్ళ తల్లిగత్తుల వార నాకే నడనే నాకు ఇక్కడే పాడబడ్డదు ఇక్కడ వండి నెట్టాడు గుడిసేనే వాడు ఏమైనా చెట్టు చూస్తాడు మన పోయి ఆడబాతులేనా ఆడబోయి మన బతికినాక ఈ గుడిసె ఎక్కరయ్యా ఆ గుడిసె కింద నిప్పు పెట్టు వాళ్ళ గుడిసెక మన గుడిసెకు ఆ గుడిసె ఇక్కడ ఉండదంటే కొత్త పనులు ఏమనుకుంటారు కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ ఇక్కడికి వస్తా అంటే ఆ గుడిసెలాంటి వస్తాను గుడిసేది పొట్టిలాంచే కర్రలేం చేస్తానంటారు అవ్వా నీకంటే కరే అన్న బామ్మారి నేను వచ్చిన ఉత్సా వాళ్ళు అనుకోవద్దంటే వాళ్ళు పేరు పెట్టద్దంటే మనం పోయి శ్రీమంతులం అవుతాం ఇక అరే పెట్టడే రామ 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 నేను పోరే సాత్రా నన్ను నేను నాకు కావాల్సిన తులవారం తులవారం ఎత్తా ఆయలు ఇస్తున్న పోతులు వస్తాయి నాకు ఎరగలేదా బానుపోతు నాకు తగ్గిందంటే గీరలే చూసుకోవాలి
చూసింది పొల్లు ఎడుతాను తొట్టగాడికి వచ్చింది దాసేది చెల్ల ఎడుతుంది నన్ను చెల్లి ఎడుతుండే పనిట చేయాలి బిడ్డ చెల్లని ఎత్తుకొని బ్రాహ్మణ వాళ్ళలో పోయి ఆట ఆడిపించుకుంటారా ఆట ఆడిపించుకొచ్చేసరికి చెల్లెకు నీళ్ళుగా పెట్టి ఉప్పుగా అన్నమల్ల నీకు వందనాలు అన్నమల్ల నీకు వందనాలు కొడకరారా వరాలరాజు అందుకే అన్నారమ్మా ఏ పసిపిల్లగాళ్ళని ఏడవ కన్న తల్లి పని పోయేవాళ్ళంటారమ్మా తల్లి మాటే నిజమనుకునే బాలుడైన చెల్లెలు చంద్రాలాయ్ మీ ఏడుపాడవడనే చెల్లె చెల్లెత్తుకోని కడపలాడకున్న పిల్లగానే కరగట్ట ఉండునా చెల్లెనెత్తుకున్నడల్లా ప్రాణం గెలబా అవతల వాడు పెడతండి మళ్ళీ మిక్కీలైతే ఉండే ఊళ్ళో పోయిన పిల్లగాలు తిరిగి ఎత్తడం లేదు రాజు ఆట పోయినప్పుడు కులాన పోయే తల్లి దాసి బిడ్డ ధర్మకాంత చూడు దాసి లక్ష్మీదేవి అన్నవన్నా వాళ్ళు రాజుల బిడ్డలాయే ఫలదానం చేసుకున్నాక అన్నవంటనన్నది తలదానం చేసిన ఇంతకు వచ్చే వరకు బీరో ముక్కల చూసింది 3 నెలల సాల అవుతుంది బీరో కాడికి ఎప్పుడు పోలే బీరులో ఏమున్నాయో చూసిందని కావాలని బీరువకాడికి వస్తుంది బీరువకాడికి వచ్చింది బీరో తాగేసే వరకు బీరో నిండా తీరుకొక్క సొమ్ములు ఉన్నాయి తీరుకొక్క పిత్తమ్మరాలు ఉన్నాయి ఎవరి బాబావి ముత్యాల గన్నె కట్టుకునే పిత్తమ్మరాలు ముత్యాల గన్నె పెట్టుకునే సొమ్ములు ఆ సొమ్ములు ఆ పిత్తమ్మరాలన్నీ తులబారం నాకే దక్కాలి వాళ్ళందరూ నీకెట్లయితే అవ మీది సొమ్ములన్నీ బిడ్డకు అన్నారు ఆ పిల్ల పెరిగినాక పిల్లకి అయితే నీకైతే లప్ప పొట్లవాడు నీకేమరికనే అయితే ఆ సొమ్ములు ఆ పిత్తమ్మరాలు నాకు కావాలంటే 7 ఏళ్ళ కొడుకు వరారాజు 3 నెలల బిడ్డ శరీరాలు లేని చంపిందని ఇక వాళ్ళు చచ్చిల్లు అనుకో కోడి గుర్తు గీడవస్తాయి సొమ్ములు ఈ తులబారం నాకైతే సంపదవన్నీ అంటున్నా మరి మా ఈరిగాడేమంటాడు మీ అన్న అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు చిన్న లేరు లేరు మరి ఎవరావా మరి మొగడు అంటే మొగడి వారు కూడా చేసుకున్న భర్త వారు అంటే 175 ఏళ్ళు బతాడట 175 ఆయన తిరగాలి కలపాలి భర్త అయితే మరి ఆ ఈరిగాని అడితే ఈరిగాడేమంటాడు అదరావే పోనాదా అదరావే పోనాదా వీడు కోతులోడు నట్టున్నాడు ఏందే నీకు అన్ని ఉన్నారా బా మరి అరే నాకే అందే చదువుకున్న బిడ్డున్నది చదువుకున్న కొడుకు చదువుకున్న బిడ్డున్నదని నీకు ఏలంటే రంది లేదా లేదు ఏందో అంటేనా రంది ఉండాలరా మగోనికి ఏ ఈసారి లేకున్నా మౌస ఈసారి ఉండాలి అంటావు దేనికి అంది చదువుకునే కొడుకు ఎన్నేళ్ళోడు 7 ఏళ్ళోడు ఇక అంటే 10 ఏళ్ళు అయితే కొడుకు పెళ్లి చేస్తాం కొడుకు పెళ్లి చేసినాక కొడుకు ఏం చేయాలి కొడుకు రాజ్యం వెళ్తాడు కోడలు ఏం చేస్తుంది తులబారం మీద కూర్చుంటది నువ్వేం చేస్తావు నేను సుఖదానం చేస్తా నేనేం చేయాలి నువ్వు దాశీర్కం చేయాలి
బాబా ఇల్లు వస్తావా ఓ ఏందావా నీది మా ఇల్లు అంతే బొక్కు బొక్క అంటుంది ఇక నాది బొక్కు బిడ్డ అది 30 ఏళ్ళ సాల అవుతుంది ఒక్క 10 ఏళ్ళ నాగరాదు నీది నాకన్నా అధ్వానం అవుతుంది. 3 ఏళ్ళే. 3 ఏళ్ళేనా ఏడు తోడ పెడతానో తోడ పెట్టాలి నీదే ఆడదో నాదే అంటావు చెప్పు ఏంది కొడుకు ఎన్ని లేడు 7 ఏళ్ళు అంటనా ఎల్లకాలం నువ్వు రాజ్యం ఏడాలి నేను ఎల్లకాలం తులభారం మీద కూర్చోవాలి. ఎవరి అన్న ఎవరి బిడ్డ ఎవరి కట్ట ఊరిలా పోరగలనాడ పెట్టుకుని ఆ తల్లి పెట్టుకునే సొమ్ములు పిత్తమ్మరాలు నాకే దక్కలి తులభారం నేను కూర్చోవాలి. ఎల్లకాలం రాజ్యం ఏడేళ్ళ కొడుకు వరరాజు 3 నెలల బిడ్డ చంద్రుల దేవిని అయితే సంపాదం అంటేనా వాళ్ళ అబ్బాయి ప్రాణం పొంగ నా చేతిలో పెట్టిన కాలం వేసిండ్రు మనకి కొడుకులరా మనకి బిడ్డలరా చదువుకుందాం అంటనా అబ్బాయి చదువుకోవాలన్నా సంపాలనా సంపాలరా బా అంటనా సంపాలన మొగండి మొగని కాదంటే నేను మేనబా మరి వర్షం చేసుకుంటే వెళ్ళిపోయింది. ఆ కాడికి వాడు అద్దె అవ్వ వాడు అద్దె అవ్వ అంటే వీళ్ళైతే కొడుకు ఏం చేసిండు మందికి పట్టుకొని గక్కిన కాడు కురికింది సత్తరాని నా కొరకు వీడు కట్టకాడు కురుకుతే అత్తడు కావచ్చు నా కొడుకు అని వీళ్ళ వచ్చో మా అవకాలం వచ్చి వీళ్ళ వచ్చో మా అకాలం వచ్చి వీడొచ్చో నా కాలం వచ్చి